హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే మార్కింగ్ చేసుకున్నాం కదా స్టార్టింగ్. సో వాటిని బేస్ చేసుకొని మనమైతే డాట్స్ అనేది ఇలాగ పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. చూడండి, మనమైతే ఇదివరకు లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అంతా కూడా నేనైతే ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టానండి. సో ఒక్కొక్క సందర్భంలో అంతేనండి, కొంచెం ఫాస్ట్గా చేసి ఇవ్వాలి అంటే కస్టమర్ వాళ్ళ చెప్పేదానిపై ఆధారపడి ఉంటుందండి. కంగారు అనేది ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. ఎందుకంటే 2-3 జాకెట్లు ఒకటేసారి ఇచ్చి వాళ్ళు ఈ టైంకి అందియాలన్నప్పుడైతే మనమైతే కొంచెం చేసి ఇవ్వాలని ఒక ఆరాటంలో మర్చిపోతాను. ఇంకా నేను లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అంతా కూడా అతికి ఈ విధంగా డాట్స్ అనేది పెట్టేశానండి. చూడండి, ముందు కాకపోతే చూస్తున్నాను ఏమన్నా చేంజ్ గిట్ల ఉందా అని చెప్పి చూస్తున్నాను. ముందుగల్లా అంతా కూడా చూశానండి. చూడండి, వెనక పార్ట్ కూడా అంతా కూడా ఇలాగా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అంతా అతికాను. వెనక పార్ట్ పెట్టి చూసానండి ఎంత లూబచ్చేటట్టుందా అనేది. సో యావరేజ్గానే ఉంది. చూడండి, మనమైతే భుజం కుట్లు ఈ విధంగా వేసుకోవాలి. మనం కుట్టు మందం మార్కింగ్ చేసుకుంటాం కదా, అంతే పెట్టుకోవాలండి. చూడండి, మనకైతే అది మలిగిపోయినా, ఒకవేళ మనం చేసిన మార్కింగ్ మలిగిపోయినా కూడా మనకైతే ఐడియా ఉంటుంది కదా కుట్టు మందం ఎంత పెట్టుకోవాలనేది తెలిసిపోతుందండి. మనం చేస్తూ ఉంటే అంతే వచ్చేస్తుంది. చూడండి, రెండు వైపులా ఒకే మోతాదులో ఫస్ట్ ఎంత పెట్టుకున్నామో సెకండ్ దాన్ని కూడా అంతే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు రెండు ఈక్వల్గా కుట్టు పడుతుంది, రెండు ఈక్వల్గా ఉంటాయి. ఒకదానికి తక్కువ ఒకదానికి ఎక్కువ వేయకూడదండి, రెండు ఈక్వల్గా వేసుకోవాలి. ఫస్ట్ కుట్టు బరాబర్ వేసి దాంట్లోనే మళ్ళీ ఇంకో కుట్టు వచ్చేలా చూసుకోవాలి. ఏమంటారు, స్ట్రాంగ్ గట్టిగా ఉంటుందండి, కుట్టు బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనమైతే ఈ విధంగా నీట్గా అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, అంతా కూడా ఇలాగ నీట్గా కంప్లీట్ చేసాను. ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలండి. ఇంకా షేప్ బెల్ట్ కాడ ఇంత టాస్క్ వద్దండి. నేనైతే సో ఏదో ఎలాగనో అంటే అప్పుడప్పుడు కొంచెం పని అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. ఇలా కాకుండా షేప్ బెల్ట్ మందమే చక్కగా మనం ఆకారం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని షేప్ బెల్ట్ మందం చక్కగా కట్ చేసి వాటిని అయితే మళ్ళీ వేరే క్లాత్ అతికేసుకోవాలి. ఇంత పెద్దగా వర్క్ అంతా కూడా ఇంత ఉన్న క్లాత్ మొత్తం కూడా ఇలాగ అతుక్కోకుండా చిన్నగా అన్నట్టు పెద్దగా పని కనిపించదు. ఇలాగా ఈ వేసిన క్లాత్ మీదనే ఇంకా కుట్ట అయితే వేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద అయితే వేసుకోకూడదు. ఇలాగ మొత్తం క్లాత్ను మనం అడ్జస్ట్మెంట్లో ఉంచుకోవడంలో కాకుండా నాకు షేప్ బెల్ట్ మందమే కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకొని దానికి మెయిన్ క్లాత్ కూడా అట్లాగే 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకొని అంతా కూడా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అతికి మనం షేప్ అనేది చక్కగా తీసేసుకోవచ్చు. దీన్ని కూడా అంతే కుట్లు పడతాయి, కానీ ఇంత పెద్దగా ఓవర్లోడ్ అన్నట్టు ఇట్లాగా చేసుకోకుండా అట్లా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో అలా పెడతాను. ఇలా కూడా బరాబరే వస్తుంది, అలా కూడా బరాబరే వస్తుంది. కాకపోతే వజన్ ఎక్కువ కాకుండా ఉండాలి అంటే మంచిగా ఆ మందం కట్ చేసుకొని క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టి చేసుకోండి. మీకు ఎలాగ అనుకూలంగా ఉంటే అలాగ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, మనం షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా తీసుకున్నాం. దాని ఇలాగా ఇదైతే క్లాత్ సన్నగా ఉందండి, కదులుతుంది. మనం ముందు పార్ట్కి అతికేటప్పుడు కదలిక వచ్చే అవకాశం ఉంది. అప్పుడు క్లాత్ చేంజ్ పడుతుంది, మళ్ళీ మనం ఈపుకుంటా చేయాల్సిన పని వచ్చే టైం వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలి. కాబట్టి ఇలాగ లూజ్ కుట్టు అయితే ఒకటి వేసేస్తున్నాను నేనైతే. ఇలా లూజ్ కుట్టు వేయడం వల్ల చక్కగా మనకైతే మనం వేసేటప్పుడు అన్ని పీసులు అన్ని లేయర్లు కూడా కలిసి వచ్చేస్తాయి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల. చూడండి, బాడీ పార్ట్కి అయితే నేనైతే అతికిస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. షేప్ బెల్ట్ని అయితే కొంచెం చక్కగా చేసుకోవాల్సిన పని ఉంది కాబట్టి దీన్ని సారి సమానం పెట్టుకొని చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఈ విధంగా లేదా బాడీ పార్ట్ కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా
చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం కస్టమర్కి ఇవ్వాలి. సో నేనైతే చెక్ చేస్తున్నాను. ఈ కప్పు అనేది సేమ్ టు సేమ్ మనకు ఆది బ్లౌజ్ అంతా రావాలండి. ఖచ్చితంగా అంతే పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకోండి. తక్కువ వచ్చిందనుకో బ్లౌజ్లో వేసిపోతుంది. అప్పుడైతే తేడా బాగా వస్తుంది. మళ్ళీ వర్క్ మొదటికి వచ్చినట్టుగా. సో బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిందండి. స్టోరేజ్ ఫుల్ అయింది. ఫుల్ వీడియో అయితే కంప్లీట్ కాలేదు. నేనైతే చెక్ చేశాను, వీడియో ఆగిపోయింది. ఇంకా మొత్తం కుట్టే వరకు అయితే రాలేదు. ఫైనల్గా చూసే వరకు ఆగిపోయిందండి. ఇంకా దాన్ని అయితే మళ్ళీ సెట్ చేసుకొని నేనైతే కంప్లీట్ అయిన బ్లౌజ్ని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది. బ్లౌజ్ అంతా కూడా చాలా చక్కని ఫినిషింగ్ అయితే చేసేసాము. సో దీన్ని అయితే మనం పంపకాలు, బుక్సులు, కాజాలు అంతా కూడా నీట్గా కంప్లీట్ చేసి కస్టమర్ వచ్చేసరికి మనమైతే రెడీ పెట్టి ఇవ్వాలండి. చూడండి, ఎక్స్ట్రా ఉన్న నెక్కుకుంది చూడండి, గల్లకున్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని నీట్గా పంపకాలు అయితే చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కొంచెం హ్యాండ్స్ మంచిగా పొడవ పెట్టుకున్నారండి. ఎల్బో అని కాదు, కొంచెం తక్కువనే కానీ మంచిగా పొడవ పెట్టుకుంటారు వాళ్ళు. చూడండి, అంతా కూడా ఇలాగా ఉంది. చూడండి, ఇలాగా వడ్లు కళ్ళాలల్లా ఉన్న రోజులు పిచ్చిగా కొట్టిందండి. 3-4 డేస్ వర్షం. ఇప్పుడైతే చక్కచక్క ఎండలుతుంది వల్ల ఏమిటో. చూడండి, బ్లౌజ్ అంతా కూడా ఇలాగా నీట్గా వర్క్ అయితే కంప్లీట్ అయింది. పంపక లుక్స్లు, కాజాలే మన పని చేసి అయితే కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఒకే కస్టమర్కి 4 బ్లౌజెస్ ఉన్నాయి. డబుల్ జాకెట్లు 3, సింగిల్ జాకెట్ 1. సో మనమైతే నీట్గా కంప్లీట్ చేసి తీయాలండి. చూడండి, ఇలాగంతా వర్క్ కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.